హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, మీరు బయట చేసిన వాళ్ళకి పని బెటరా లేదంటే కోవిడ్ ఇంట్లో అకమ్మ బెటరా బయట అకమ్మ బెటరా అని అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. నేను ఇండియా నుంచి చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు, మేము వద్దామనుకుంటున్నాం కువైట్కి, బయటికి రావడం బెటరా లేదంటే కువైట్ ఇంట్లో బెటరా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఇండియా నుండి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరైతే ఫస్ట్ సారి కువైట్కి రావాలి. కానీ ఏ ఊరైనా సరే, కువైట్ కాదు, ఏ ఖత్తర్ అయినా మస్కట్ అయినా ఏ ఊరైనా సరే, మీరు గల్ఫ్ రావాలి అనుకుంటే కొత్తగా వచ్చినప్పుడు మాత్రం బయటకు అయితే అస్సలు రావద్దండి. ఇది ఎందుకు అంటే బయట ఎలా ఉంటుందంటే మీకు భాష రాదు, ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారో ఎవరు ఎలా ఉంటారో తెలీదు, ఇక్కడ ఎలా పని ఉంటుందో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, వాళ్ళు ఏం చెప్తారో మీకు అర్థం అవ్వదు, మీరు ఏం చెప్తారో వాళ్ళకి అర్థం అవ్వదు, దాని గురించి జీతాలు ఎంత ఇస్తారో అన్నదే తెలియదు మీకు. దాని గురించి మీరైతే ఫస్ట్ స్టార్టింగే మీరైతే బయటికి రావద్దు, కొత్త వాళ్ళు అయితే రావద్దండి బయటికి. కువైట్ ఇంట్లోకి వస్తేనే మీరు బెటరు. అదే పాత వాళ్ళు ఏ ఊరైనా వెళ్ళి ఇంతకుముందు ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏదో ఊరు వెళ్ళి ఇంటికాడ ఉండిపోయాం, మళ్ళీ మేము వద్దామనుకుంటున్నాం అనుకున్న వాళ్ళైతే మీరు బయటికి డబ్బులు ఇచ్చి అక్కమ్మ కొనుక్కొని బయటకు వస్తే మీకు బెటర్ అండి. ఎందుకు మీకు కువైట్ ఇంట్లో బెటరా లేదంటే బయట బెటరా అని మీకు అడుగుతున్నారు కాబట్టి మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది. నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కువైట్ ఇంట్లో బెటరా లేదా బయట బెటరా అని అడిగిన వాళ్ళకేనండి ఈ వీడియో. కువైట్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే టైమింగ్స్ ఉండదు, ఒక ఏ టైం పడుకుంటారో వాళ్ళకే తెలియదు, మళ్ళీ నచ్చింది వండుకోవడానికి తినడానికి ఉండదు, లేదు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడికైనా చుట్టాల దగ్గరికి లేదంటే ఎవరైనా మన తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే ఉండదు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే కొన్ని తేడాలు ఉంటాయండి. అది మీకు చెప్తాను. అది మనీ ఎలా ఉంటుంది, డబ్బులు జీతాలు ఎలా ఉంటాయి, ఈ టైమింగ్స్ ఎలా ఉంటాయి, అసలు వాళ్ళు ఎలా చూస్తారు వీళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి, బెనిఫిట్ ఎవరికి ఎక్కువ ఉంటాయి అన్నది నేను చెప్తాను, వినండి పూర్తిగాని. అయితే మీరు కువైట్ ఇంట్లో చేసిన వాళ్ళకైతే టైమింగ్ ఉండదండి. పొద్దున్న 6ంటికి లేస్తే నైట్ 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, చెప్పలేము. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు జీతాలు ఇస్తున్నారు కాబట్టి మీరు ఏ టైంకైనా సరే లెగమంటే లెగాలి, ఆ పని చేయమంటే చేయాలి. తర్వాత వాళ్ళు వండిందే మీరు తినాలి, మీకు నచ్చింది వండుకోవడానికి అయితే ఉండదు. కారం కూర వండుకోవాలన్నా లేదంటే ఏమన్నా మీకు నచ్చింది తినాలన్నా చేయాలన్నా అయితే ఉండదు. వాళ్ళు తెచ్చిందే మనం తినాలి. అదొకటి. కువైట్ ఇంట్లో చేసిన అంటే వాళ్ళు వేజ్ ఇచ్చి తెప్పించుకున్న వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. అదొకటి ఉంటుందండి. మధ్యాహ్నం 1 గంట అయితే రెస్ట్ ఇస్తారు, మళ్ళీ ఫోన్ చేసేస్తారు వచ్చామని చెప్పి. అదొకటి. జీతాలు ఎలా ఉంటాయంటే జీతాలు వాళ్ళకి కొత్త వాళ్ళకైతే 100, 110, 120 అలా ఇస్తారండి. కొంచెం సీనియర్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీనియర్లకి అయితే 150, 160, 170 అలా ఇస్తారండి. కొత్త వాళ్ళకైతే 100 నుండి స్టార్టింగ్ 110, 120 అలా ఉంటుంది. వాళ్ళే సబ్బులు, షాంపూలు, బట్టలు ఇట్లా అన్నీ వాళ్ళే ఇస్తారు. ఉన్నాయి వీళ్ళు ఏమైనా కొనుక్కోవాలి వేరేగా అనుకుంటే వీళ్ళ చేతుల్లో కొనుక్కోవాలి, కార్డు కూడా వీళ్ళే వేయించుకోవాలి. అయితే రూమ్ రెంట్ ఉండదు, ఫుడ్ ఖర్చు ఉండదు. అది పక్కన పెడితే అది వీళ్ళు అక్కమ్మ కొట్టించుకున్న మనుషులు కాబట్టి. ఇదే మేము బయట చేసుకున్న వాళ్ళు, మేము అక్కమ్మ కొట్టించుకునే మా డ్యూటీలు ఎలా ఉంటాయంటే మేము సంవత్సరానికి ఒకసారి బయట అక్కమ్మ ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో అక్కమ్మ కొట్టించుకోవాలి. ఒక సంవత్సరానికి అయితే 300 దినార్లు లేదంటే 350 దినార్లు 400 వరకు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారన్నమాట. అయితే అంత కట్టి అక్కమ్మ కొట్టించుకుంటాం కాబట్టి వీళ్ళ ఇంట్లో ఒక మనిషి ఉండదండి. వీళ్ళ ఇంట్లో మనిషి ఉండగా ఇంకో మనిషి కావాలి. వీళ్ళు మనిషి చేయలేకపోతున్న పని ఇంకా ఉంటుంది, ఇంకో మనిషి కావాలి పిల్లలు చూడడానికో లేదంటే క్లీనింగ్కో వంటకో మనిషి కావాలి కాబట్టి వీళ్ళు ఆఫీస్ నుంచి తీసుకురావాలంటే వీళ్ళకి నచ్చిన మనిషి ఒకవేళ దొరికితే తీసుకొచ్చేసుకుంటారు. ఒకవేళ ప్లేసు వీళ్ళు పని మనిషికి పడుకోవడానికి ఓన్లీ ఒకరికే ఉంది, ఇంకొకరికి లేదు అంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటే బయట మాకులాగా వెళ్ళొచ్చే పనికి ఉన్న వాళ్ళని చూసుకుంటారు, కాకేస్తారు. ఫోన్ చేసి ఎవరొకరి ద్వారా ఫోన్ చేసి మాట్లాడితే ఇలాగా ఉంటాం కదండి, ఫ్లాట్లో 10 మంది ఉంటాం కాబట్టి ఎవరో ఒకరు ఫోన్ చేస్తే కనుక
వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా పని లేని వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇలా పనాల దగ్గర పని ఉందంటే వెళ్తావా అని చెప్పి. అలా తెలుస్తుంది అన్నమాట. అలాగే ఎవరో ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, పొద్దున్న 9 అయితే బయట చేసుకున్న వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయండి, ఎందుకంటే అక్కమ్మ మంద కాబట్టి. టైమింగ్స్ ఎలా ఉంటాయంటే పొద్దున్న 9, నైట్ 9, మధ్యలో అయితే రెస్ట్ అయితే ఉండదు. ఓన్లీ ఒక 5 నిమిషాలు టీ తాగడానికి ఇస్తారు అంతే. ఇంకా రెస్ట్ అనేది ఉండదు. పొద్దున్న 9ంటికి మనం నిలబడ్డామంటే సాయంత్రం 9 వరకు అలా పని చేస్తూనే ఉండాలి, కూర్చోడానికి ఉండదు. ఎందుకంటే బయట మనుషులు కాబట్టి సాయంత్రం నైట్ వెళ్ళిపోతాం కాబట్టి జీతం కూడా ఎక్కువ ఇస్తారు. వీళ్ళ మీద మాకు పని చేసిన వాళ్ళకి బయట నుండి వచ్చి చేసిన వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. ఎందుకు అంటే ఫుడ్ మందే, రెంట్ మందే, వీళ్ళు బట్టలు ఎవరు ఏమెవరు అన్నీ మనమే కొనుక్కోవాలి. ఓన్లీ ఇంట్లోకి వచ్చి పని చేసి వీళ్ళు ఏం పని చెప్తారో ఆ పని చేసి క్లీనింగ్ చేసి వెళ్ళిపోవడమే. బయట మాకు చేసుకున్న వాళ్ళకి జీతం వీళ్ళకి 140, 130 అలా ఇస్తే మాకైతే 200, 250 లోపు ఇస్తారు. ఒకవేళ కొంచెం దూరం నడిచి వెళ్ళలేం పరిస్థితులు అయితే ట్యాక్సీ పెట్టించుకోవాలండి. ట్యాక్సీకి ఒక 20 దినాలు 30 దినాలు ట్యాక్సీ పోతాయి. ఉన్నాయి 170, 180 అలా 200 వేసుకొని 250 ఇచ్చిన వాళ్ళకి 230 ఇచ్చిన వాళ్ళకి ట్యాక్సీ పోయినా 200 మిగులుతాయి. ఒకవేళ 200 వేస్తున్నారంటే ట్యాక్సీకి 20 పోగా ఇంకా 170, 180 అలా మిగులుతాయి. ఫుడ్కి రెంట్కి 50 దినాలు తీసేయాలి. 50 దినాలు ఫుడ్కి రెంట్కి పోతాయి. ఉన్న డబ్బులు ఇంకేమైనా మిగులుతాయండి. వీళ్ళకి మాకు తేడా ఏంటంటే వీళ్ళకి బెటర్ అండి. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో అన్నీ పోగా రూమ్ రెంట్, ఫుడ్డు, మొత్తం బట్టలు గిట్లన్నీ పోగా వీళ్ళకి జీతం 140 దినాలు అలా ఉంటాయి. మాకేంటంటే మాకు వచ్చిన జీతంలోయే మేము, అది నేనే కాదు ఎవరైనా సరే బయట చేసుకున్న వాళ్ళకి ఇలా ఉంటుంది. వచ్చిన జీతంలోయే అన్నీ కొనుక్కోవాలి, అన్నీ రెంట్ కట్టుకోవాలి, చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మాకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అంటే గమ్మున ఒంట్లో బాగోపోయినా వీళ్ళ ఇంట్లో మనిషి అయితే తీసుకెళ్ళి హాస్పిటల్కి వెంటనే తీసుకొచ్చి మందులు ఇచ్చేసి ఇగో మళ్ళీ మామూలుగా పని చేసామని చెప్పేస్తారు. అదే మాకు అనుకోండి ఒంట్లో బాగోపోయింది అనుకో, రూమ్లో ఉన్నప్పుడే మేము చూసుకొని హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఒక రూమ్లో ఒక రోజు పడుకోవడానికి, ఒంట్లో బాగోలేదని చెప్పి మానేయడానికి ఉంటుంది. అలాగని డబ్బులు కూడా ఇచ్చారు, డబ్బులు కట్ చేసుకుంటారు. 30 రోజులు వచ్చామంటే 30 రోజుల డబ్బులనే ఇస్తారు. లేదంటే ఇంకా 2 రోజులు తక్కువ చేసామంటే ఆ డబ్బులు కట్ చేసుకొని ఇస్తారు. 30 రోజుల డబ్బులు ఎవరో కొంతమంది ఉన్నారంటే అర్థం చేసుకొని ఒంట్లో బాగాలేదు కదా అని నెల రోజులు డబ్బులు ఇచ్చేస్తారు. లేదంటే కొంతమంది ఆ డబ్బులు తీసుకొని ఉన్న డబ్బులు అయితే ఇస్తారు బయట చేసుకున్న వాళ్ళకి. అదొకటండి బెనిఫిట్ బయట ఉన్న వాళ్ళకి. 2 ఫుడ్ అండి. వీళ్ళు ఇంట్లో ఉన్నామంటే వీళ్ళు ఏం తినమంటే అదే తినాలి. ఇంట్లో కెమెరా ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి, తినడానికి ఉండదు. కారం కూరలు వండుకోవడానికి ఉండదు. వాళ్ళు వండినప్పుడే మనం తినాలి, నచ్చింది తినడానికి ఉండదు. అలా మనుషులు కూడా వీక్ అయిపోతూ ఉంటారు. చాలామంది ఇంటికాడ నుండి వచ్చినప్పుడు ఎంతో బాగున్న వాళ్ళు ఇక్కడికి వచ్చాక అలా వీక్ అయిపోయి సన్నంగా అయిపోయి ఒంట్లో బాగోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా కళ్ళ ముందు నేను చాలామందిని చూశాను. ఇలా కోయిటలలో ఓన్లీ తిండి లేక అలా ఉంటుందండి. అదే మేము అనుకోండి ఏమన్నా టీ పెట్టుకొని తాగొచ్చు, లేదంటే టిఫిన్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా నచ్చిన కూర వండుకొని తినచ్చు. కొంచెం తిండి విషయంలో కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటారు బయట ఉన్న వాళ్ళు. కోవిడ్ ఇంట్లో చేసిన వాళ్ళు కొంచెం అందరూ ఒకలా ఉండరు. కొంతమంది మాత్రమే తిండి దగ్గర చాలా ఇబ్బంది పెడతారు. కొంతమంది అయితే మీరు తినండి ముందు, తర్వాత మీరు తింటామని చెప్పి వాళ్ళకి నచ్చింది వండుకుంటారు. వాళ్ళు డైవర్స్ అయితే తెప్పించుకుంటారు. మేమైతే నచ్చిన కూర వండుకొని మాకు నచ్చితే కదా తినచ్చు, లేదంటే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మేము తెచ్చేసుకొని ఆ బాక్స్లో మేము తినేసి మామూలుగా పని చేసేసుకోవడమే. మన ఇంటికాడ ఇప్పుడు ఏదైనా పనిలోకి వెళ్తామంటే క్యారేజీ పెట్టుకొని ఎలాగ వెళ్ళిపోతాం, పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఎలా వస్తాం. అలాగే క్యారేజ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. భోజనం టైం అయ్యాక ఆ బాక్స్ ఓపెన్ చేసుకోవడం, తినేయడం, మళ్ళీ పని చేసుకోవడం, మళ్ళీ మన సాయంత్రం డ్యూటీ అయ్యాక వెళ్ళిపోవడం. ఇలా ఉంటుందండి. కోవిడ్ ఇంట్లో చేసిన వాళ్ళకి, బయట చేసిన వాళ్ళకి, కోవిడ్ ఇంట్లో చేసిన వాళ్ళకి ఇదే తేడా. కొత్త వాళ్ళు అయితే బయటికి రావద్దు. పాత వాళ్ళు అయితే ఇంతకుముందు చేసిన వాళ్ళు అయితే బయటికి రండి, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి తనాలు తీసుకునైనా రావచ్చు. ఇలా ఉంటుంది సేమ్. ఇంకా వాళ్ళకి మాకు తేడా అంటే ఇదేనండి. అన్నిట్లో బాగానే ఉంటుంది. వాళ్ళకే బెటర్. డబ్బులు అయితే ఖచ్చితంగా అలా మిగులుతాయి. మాకు డబ్బులు ఉండవు కదా, కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. అలాగని ఖాళీగా కూర్చున్నామంటే డబ్బులు ఏమి రావు, మాకే లాస్. ఇలా ఉన్న 4 రోజులు ఒంట్లో బాగోపోయినా లేదంటే ఎక్కడికైనా 4 రోజులు తీసుకెళ్ళినా డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తారు. మాకు అలా కాదు. 4 రోజులు 10 రోజులు రూమ్లో కూర్చున్నాము, పని లేకుండా ఉన్నదంటే డబ్బులు అయితే రూపాయి రాదు. దానికోసం ఖచ్చితంగా ఒంట్లో బాగోపోయినా సరే రావాల్సిందే.
ఈరోజు నాకు 3 రోజులు పెట్టారు, 2 రోజులు పెట్టారు రొంప తలపోటు. అయినా సరే నేను వస్తున్నాను, ఎందుకంటే మానేయచ్చు, నా చేతిలో నాదే వేజా, నాదే అక్కమ కాబట్టి నేను మానేసి రూమ్లో కూర్చోవచ్చు. కానీ 2 రోజులు కూర్చుంటే 2 రోజులు జీతం కట్ చేస్తారు, మన డబ్బులు పోతాయి కాబట్టి వచ్చి అలా చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంత ఒంట్లో పోకపోయినా చేసుకోవాల్సి వస్తుంది. అదేనండి. ఓకే, నచ్చితే ఫుల్గా లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి.